క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. జూన్ నెల 15వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 75వ కీర్తన 7వ చరణం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా గొప్పగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటాం. అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ప్రయాసపడుతూ ఉంటాం. నా ప్రియులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని సహాయం లేకుండా, దేవుని కృప లేకుండా మనం ఉన్నత స్థితికి వెళ్ళలేం. ఒకవేళ మన సొంత జ్ఞానముతో వెళ్ళినా అది శాశ్వత కాలం ఉండదు. స్థిరమైన ఉన్నతమైన స్థితి దేవుని ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే ఆయనే మనల్ని కలగజేసినవాడు, ఆయనకు తెలుసు సమస్తము. ఆయనే ఒకరిని తగ్గించువాడు, ఒకరిని హెచ్చించువాడు. దేవుని ఎదుట విధేయులమై దేవుని మాటకు లోబడి దేవుని సన్నిధిలో జీవిస్తూ దేవునితో కలిసి నడుస్తూ ఉంటే ఒకరోజు మన చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదించి మనల్ని శాశ్వతమైన స్థిరమైన ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే చాలా మంది దేవుణ్ణి విడిచి, సంఘాన్ని విడిచి, ఆరాధన విడిచి, ప్రార్థన మానుకొని గొప్పవారు కావాలని, డబ్బు సంపాదించి సమాజంలో హెచ్చుగా బ్రతకాలని ప్రయాసపడుతున్నారు. అది వృధా ప్రయాసే అని మనం ఇప్పటికైనా గ్రహించాలి. దేవుణ్ణి విడిచి, ప్రభు అంటున్నాడు కదా, నాకు దూరముగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మనం ఏమీ సాధించలేం. అలా అనిపిస్తుంది అంతే, కానీ చివరికి అపజయాల పాలవుతాం. కాబట్టి దేవునిలో ఉందాం, దేవుని దృష్టికి తగ్గించుకుందాం, దేవుని ద్వారా హెచ్చించబడదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి వారి క్రియలకు తగినట్లుగా తీర్పు తీర్చువాడవు నీవే. ఎందుకంటే మమ్మల్ని కలగజేసిన సృష్టికర్తవు నీవే తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము తగ్గింపు జీవితము కలిగి నీకు లోబడి జీవించినట్లయితే మమ్మల్ని మీరు హెచ్చిస్తారని మాతో మాట్లాడారు. నీకు దూరంగా ఉండి మా జ్ఞానముతో, మా తెలివితో ఉన్నతమైన స్థితిని చేరుకోవాలనుకుంటే అది వృధా ప్రయాసేనని మరొకసారి మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మేమందరమును, మా యొక్క కుటుంబాలలో ఉన్న అందరూ, మా సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా నీలో ఉంటూ, నీతో నడుస్తూ, నీ దృష్టికి తగ్గింపు జీవితము కలిగి నీ ద్వారా నిజమైన హెచ్చింపు జీవితాన్ని పొందుకున్నట్లుగా సహాయం చేయమని, అట్టి తగ్గింపు జీవితాలను మాకందరికీ అనుగ్రహించి ఈ దిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.